గోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామంలో డీవీపీఆర్ ఉన్నత పాఠశాలలో 38 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించిన సారా సులోచన పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్న 32 బ్యాచ్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ తమ టీచర్ దగ్గర చదువు నేర్చుకుని మంచి క్రమశిక్షణ పొంది మంచి స్థాయిలో ఉండడం గర్వకారణమన్నారు. ఎంతో మంది డాక్టర్లు, పోలీస్ అధికారులు, టీచర్లు, ఇంజనీర్లుగా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. సారా సులోచన దంపతులకు విద్యార్థులు, గ్రామ పెద్దలు, అధికారులు, రాజకీయ నాయకులు పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ సాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. 38 సంవత్సరాలు టీచర్గా పనిచేసి విద్యార్థులకు విద్యను అందించి వారందరినీ మంచి ఉన్నత స్థాయిలో చూసినందుకు చాలా గర్విస్తున్నట్లు సారా సులోచన టీచర్ తెలిపారు. అలాంటి రోజుల్లో కూడా మీరు సమయాన్ని కేటాయించి వరకు కూడా వచ్చినటువంటి మరి విద్యార్థులందరితో చాలా కోలాహలంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూడండి ఉత్సాహంగా సులోచన గురించి చెప్పాలంటే సులోచన ఒక సముద్రం లాంటిది. ఎంత సంతోషమైన, వేదనైనా, బాధైనా తన యొక్క గర్భములనే దాచుకునేటటువంటి సులోచన. తనతో నా ప్రయాణము 3 సంవత్సరాలు ఒకే ఇంటిలో చెరొక ప్రక్క రూమ్ లో ఉండేవాళ్ళం. చాలా మరి చెప్పాలంటే స్నేహ స్వభావము, మృదు స్వభావము జరిగిన రీతిలో ఒక పదవీ విరమణ కార్యక్రమం జరుగుతూ ఉంటే చాలా మరి గ్రామ పెద్దలకు అవకాశం ఇద్దాం. అలాగే మల్లేశ్వరి, నేను డీవీపీఆర్ ఎయిడెడ్ స్కూల్లోని 2004 బ్యాచ్ పూర్వ విద్యార్థిని. మా మేడం గారు సారా సులోచన గారు 33 ఏళ్ళ బ్యాచ్లతో పూర్తిగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేడం గారికి మేడం గారు సర్వీస్కి వచ్చి 38 ఇయర్స్ అవుతుంది. మేడం గారు ఎంతో ఒక గైడ్ చేశారు, ఒక తల్లి లాగా, ఒక టీచర్ లాగా. ప్రతిదీ కూడా మేము ఇప్పుడు ఈ స్థాయికి ఉన్నామంటే మేడం గారు ఇచ్చిన బేస్మెంట్ వల్లే, అది డీవీపీఆర్ పునాది వల్లే మేము అంటే ఈ స్థాయిలో చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక్కడ పనిచేసేవాళ్ళు విదేశాల్లో కూడా పనిచేస్తున్నారు. అంతే పునాది ఇచ్చింది మాకు డీవీపీఆర్ స్కూలే. అందులో పనిచేసిన మేడం గారికి శుభాకాంక్షలు. మన డీవీపీఆర్ స్కూల్లో మరి సారా సులోచన టీచర్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ మరి ఎంతో వైభవంగా మరి సుమారు 32 సంవత్సరాల చదువుకున్నటువంటి విద్యార్థులు మరి అపూర్వ కలయికగా ఈరోజు జరుగుతుంది మన డీవీపీఆర్ ప్రాంగణంలో. మరి యొక్క ప్రాంగణంలో మరి 32 నుంచి కూడా 1992 నుంచి 2026 వరకు కూడా 10th చదివినటువంటి విద్యార్థులు, అలాగే పూర్వ విద్యార్థులు, బంధువులు, అలాగే పొలిటికల్ వారు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క సభకు ఇచ్చేసి చక్కగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్ననాటి మిత్రులందరూ కూడా ఈ యొక్క సందర్భంలో కలుసుకోవడం, మరి గత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ మరి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ రోజు డీవీపీఆర్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా నిజంగా చాలా సంతోషం. మరి యొక్క కార్యక్రమం మరలా జరుగుతుందని అనుకోము. మరి మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి డీవీపీఆర్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మా అందరి తరఫున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజున సులోచన టీచర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి మమ్మల్ని అందరూ ఆహ్వానించడం, మేమంతా అక్కడ రీయూనియన్ లాగా రావడం చాలా ఆనందంగా ఉంది. మేడం గారు అండ్ చిన్ని మాస్టర్ దంపతులు మాకు నేర్పిన క్రమశిక్షణ అండ్ విద్యాబుద్ధుల వల్ల చాలా మంది ప్రైజులు రావడం జరిగింది. సో రకరకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సెటిల్ అయ్యారు. ఏదైనా ఇలా ఇటువంటి మేడం గారు ఆశీస్సులు, టీచింగ్స్ వల్ల ఎంతో మంది మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇది మంచి ప్రోగ్రామ్. దీనికి మొత్తం చిరకాల మిత్రులు దాదాపు ఒక 30 బ్యాచెస్ వరకు అందరూ రావడం జరిగింది. సో ఇది చాలా ఆనందంగా ఉంది. మీడియా మిత్రులు రావడం చాలా ఆనందం. థ్యాంక్ యూ. ఈ వేదిక నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం. అసలు ఈ ఊరు వచ్చి ఒక టీచర్గా 38 సంవత్సరాలు నా బాధ్యతని ఈ విధంగా నిర్వహించి ఇంతమంది స్టూడెంట్స్ యొక్క అభిమానాన్ని, ఆత్మీయతని, ప్రేమని నేను చాలా పొందుకున్నాను. ఈ విషయంలో నాకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. ఇంత విద్యార్థులందరూ కూడా ఎన్ని రోజుల నుంచి శ్రమపడి, చాలా కష్టపడి, వాళ్ళు వాట్సాప్ల్లోనూ మెసేజ్లు పెట్టుకుంటూ, వీడియోలు తీసుకుంటూ, మరి ఇంకా చాలా కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు, ఫ్లెక్సీలు వేసుకుంటూ ఇవన్నీ కూడా చేసి నన్ను ఇంత గొప్పగా ఘనంగా సన్మానించినటువంటి నా విద్యార్థులందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ముఖ్యంగా ఈ డీవీపీఆర్ స్కూల్ అనేది మరి చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ నుండి చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, విదేశాల్లో కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు అయ్యారు, ఎస్ఐలు అయ్యారు, ఇంకా చాలా వృత్తులు, అన్ని వృత్తుల్లోనూ ఉన్నారు. ఇంక నాకు మిగిలిపోయిన కోరిక ఒకటే,
ఒక ఎస్ఐ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూడాలని ఉంది నాకు. అది కూడా నా విద్యార్థులు తీర్చేస్తే ఇంక నా జన్మ ధన్యమైనట్టే. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అంట. కార్యక్రమంలో మరి విద్యార్థులందరూ కూడా ఒక నెల రోజులు బట్టి ఎంతో శ్రమించి వాట్సాప్లోను వాళ్ళ యొక్క ఫోన్స్ ద్వారా అనేక మందికి విద్యార్థులందరూ కూడా పరుచుకునేలాగున మరి మేడం గారు అంటే చాలా ప్రేమ విద్యార్థులందరికీ. ఇంకేదంటే వారి భావి జీవితాన్ని మరి తీర్చిదిద్దినటువంటి మరి పంతులమ్మ గారు. కాబట్టి ఆవిడ్ని ప్రేమించడానికి మరి వీళ్ళందరూ కూడా వచ్చి సహకరించి మమ్మల్ని ఎంతో ఆనందింపజేసినందుకు, అలాగే మరి నా భార్యగా మరి శారా సులోచన, మరి బైబిల్లో కూడా అబ్రహాం శారా ఎలాగైతే ఉన్నారో అలాగే మా ఇద్దరి పేర్లు కూడా అబ్రహాం శారా. కాబట్టి మీ ఇద్దరం కూడా ఆది దంపతుల్లాగే జీవిస్తున్నాం, పిల్లలకి ఆదర్శవంతంగా జీవిస్తున్నాం. మరి మా బిడ్డల్ని కూడా మరి దేవుడు దీవించాడు, ఎంతో ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దాడు దేవుడు. కాబట్టి మరి అనేక మందికి మేము సేవ చేయడానికి ఇప్పటి వరకు మేము విద్యాదానం చేసాం. మరి అలాగే వైద్యదానం కూడా చేయడానికి మా అమ్మాయి వైద్య వృత్తిని చేపట్టింది. ఇంజనీర్గా మా అమ్మాయి కెనడాలో ఉంటుంది. మరి సమాజ సేవ చేయడానికి, దేవుని యొక్క సేవ చేయడానికి మా జీవితాలు అంకితం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మరి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా, అలాగే మరి మరి మీడియా మిత్రులకి, అలాగే మరి గ్రామ పెద్దలకు, అలాగే విద్యార్థులకు, బంధువులకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.